కల్లరిసుకుందే కోడెలాగల్. హలో గాయ్స్, హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? సో ఏంటి ఈరోజు గేమ్ వీడియో కాకుండా ఇలా నార్మల్గా వీడియో తీస్తుంది ఏంటి అనుకుంటున్నారా? మన రైతన్న గురించి మాట్లాడుకుందామని ఒక చిన్న వ్లాగ్ అయితే తీసాను. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? పదర 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 నీ అడుగుకి పదును పెట్టి పదర నీ అడవిని చదును చెయ్యి. మనం తినే ప్రతి ఒక్కొక్క మెతుకు వీళ్ళెంత చెమట వచ్చి కష్టపడి తయారు చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇంతలాగా కష్టపడి దుక్కిలు చేసి పొలాన్ని మనకి ఆహారం అనేది రైతు అందిస్తున్నాడు. అందుకే మనకు రైతే మన రాజు. మనం ఒక్కొక్క బియ్యపు గింజని పడేస్తుంటే మన రైతు కష్టం ఏంటో మనకి గుర్తుకు రావాలి అని చెప్పేసి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ వీడియోకి. సో అందుకోసమే రైతు గురించి చెప్దామని ఒక చిన్న బ్లాగ్ అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. సరే, వాళ్ళకి పంట నష్టం వచ్చినా సరే వాళ్ళు అదంతా మనసులో పెట్టుకోకుండా పొలానికి వెళ్ళి చిరునవ్వులు చిందిస్తూ వాళ్ళ కష్టాన్ని 6 నెలలు వాళ్ళ కష్టాన్ని చెమట రూపంలో వచ్చి వాళ్ళు పంట అయితే తీస్తున్నారు ఫ్రెండ్స్. మనం తినే ప్రతి ఒక్క చిన్న చిన్న గింజ పైన కూడా వాళ్ళ కష్టం అనేది రాసి ఉంటుంది. వాళ్ళంతా కష్టపడి ఒక్క మెతుకు కూడా పోనీయకుండా, ఒక్క వరి గింజ కూడా పోనివ్వకుండా వాళ్ళు తీసుకొచ్చి మనకి ఆహారం రూపంలో అయితే అందజేస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు నారలికి వాళ్ళంతా నాటు పెట్టి ఒక్కొక్కసారి వాళ్ళకి నాటు పెట్టుకునే అంత స్తోమత లేకపోవచ్చు. కష్టపడి ఎక్కడనో అప్పు తీసుకొచ్చి కూడా పెట్టుకుంటారు కొంతమంది అయితే నాటు కోసం. సో అలాంటి వాళ్ళకి ఒక లైక్ అండ్ ఒక కామెంట్, ఒక షేర్ చేయండి ఫ్రెండ్స్. అట్లాగే మా ఇంట్లో వాళ్ళందరం అయితే మేము ఫార్మర్స్మే అండి, మేము ఏదో డబ్బులు ఉన్న వాళ్ళం అయితే కాదు. సో సాఫ్ట్వేర్ జాబర్స్ అయినా ఎవరైనా మన రైతన్నే పండించే ప్రతి ఒక్క మెతుకు తిని బ్రతుకుతున్నామండి. ఎంత సాఫ్ట్వేర్ అయినా అయితే ఉండదు. సో మన రైతన్నకి ఒక జై కొడదాం ఫ్రెండ్స్. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చిన్న వాళ్ళం కాడ నుండి పెద్ద వాళ్ళం వరకు మన అమ్మా నాన్నలకి సపోర్ట్ చేయాలనుకుంటాం. అలాగే మా అక్క కొడుకు అయితే మా అక్క వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, వరికి వస్తున్నాడు. సో ఇంకేముందండి, మన రైతు లేకుంటే మనం అసలు ఉండలేం, మనం బ్రతకలేం. సో మన రైతన్నకి మనం ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఎక్కడన్నా పంట నష్టం జరిగితే మన ప్రభుత్వం వాళ్ళు తొందరగా చర్యలు తీసుకోండి, ఆత్మహత్యలు అయితే జరగకుండా ఉంటాయి. ప్లీజ్ మీకు ఈ సందేశం నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో మీరు చేసే సపోర్ట్ వల్ల నేను ఇంకొన్ని మంచి మంచి వీడియోలు తీస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గాయ్స్.